ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ చుట్టూనే తిరుగుతున్నాయి. విశాఖ రాజధానిగా అప్పటి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అక్కడి కట్టడాలు నిర్మించారు. సీఎం క్యాంపు కార్యాలయం కోసమని 500 కోట్లతో భారీ భవనాలు నిర్మించారు. అయితే గత ప్రభుత్వంలో అక్కడ ఏం జరుగుతుందో ఏ విషయం కూడా బయటికి రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హడావిడి చేస్తూ రుషికొండను సందర్శించారు. ఇన్నాళ్లు రుషికొండలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రచారం చేసిన టీడీపీ నేతలకు అక్కడ ప్రభుత్వ కట్టడాలు మాత్రమే కట్టారని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు. విశాఖ రుషికొండపై గత ప్రభుత్వం హయాంలో క్యాంపు కార్యాలయం నిర్వహించారు. ఈ భవన నిర్మాణం వివాదాస్పదమైంది. రుషికొండను బోడిగుండలా కొట్టేసి భవనాలు కట్టారని గతంలో టీడీపీ ఆరోపించింది. ఇటీవల ఎన్నికల్లో అధికారం చేపట్టిన కూటమి పార్టీలు ఇవాళ రుషికొండపై భవనాలను సందర్శించాయి. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరిట విశాఖపట్నంలో మకాం మార్చేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ భవనం నిర్మించారు. ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయంగా ఈ భవనం నిర్మించగా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రుషికొండను తవ్వి భవనం నిర్మించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై న్యాయస్థానాల్లో కూడా విచారణ జరుగుతోంది. అయితే అనూహ్యంగా వైఎస్ జగన్ అధికారం కోల్పోయారు. దీంతో జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ భవనాన్ని టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. భవనం పరిశీలించిన అనంతరం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా భవనంలోని సదుపాయాలను పరిశీలించి జగన్ తీరుపై మండిపడ్డారు. ఈ భవనంలో బాత్ టబ్ విలువ 28 లక్షలని చెప్పారు. గెలిచిన తర్వాత వైఎస్ భారతికి బీచ్ వ్యూతో కూడిన ఇల్లు గిఫ్ట్గా ఇస్తానని జగన్ చెప్పినట్లు వివరించారు. రుషికొండ నిర్మాణాల ఉత్కంఠ తెరపడింది. ఏం జరుగుతుందనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు బనాయించారు. పచ్చటి టూరిజం రిసార్ట్ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలు కట్టారు. రుషికొండ నిర్మాణాలపై అన్ని వివాదాలే. పచ్చటి కొండను జగన్ గుండు చేశారు అని విమర్శించారు. రుషికొండపై ఎంతో ముచ్చటపడి కట్టుకున్నారు. కానీ చివరికి ఆయన చూసుకోకుండా ప్రజలు ఆయనకు సరైన తీర్పు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మునిగిపోతున్న పడవ అని గతంలో చెప్పాను. ఇప్పుడు అది మునిగిపోయిన పడవ. విశాఖలో రాజధాని వద్దు అని భీమిలి నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించి జగన్కి బుద్ధి చెప్పారు. మూర్ఖుడు రాజు అయితే ఇలా ఉంటుందా? రాష్ట్రంలో అందరం చూశాము అని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. రుషికొండలో కట్టింది ప్రభుత్వ కట్టడాలే అని, సీఎం క్యాంపు కార్యాలయం కోసమని ఆ భవనాలు నిర్మించామని వైసీపీ నేతలు తెలిపారు. అంతేకాని జగన్ ఉండడానికి నిర్మించిన ఇల్లు కాదని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. రుషికొండలో అక్రమ కట్టడాలు చూపించి క్రెడిట్ కొట్టేయాలని చూసిన టీడీపీ నేతలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నేతలు వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. జగన్ 500 కోట్లతో ఎంతో అపురూపమైన కట్టడాలు, అది కూడా శాశ్వత భవనాలను రుషికొండలో నిర్మించారని, చంద్రబాబు మాదిరిగా 700 కోట్లతో తాత్కాలిక భవనాలు నిర్మించి ప్రజాధనానికి నష్టం చేకూర్చలేదని వైసీపీ నేతలు టీడీపీ నాయకులకు కౌంటర్ ఇస్తున్నారు. 700 కోట్లతో తాత్కాలిక భవనాల్లో వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలంతా చూశారని టీడీపీ నాయకులను వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి 450 కోట్లు ఖర్చు కాగా అందులో ఇంటీరియర్ కోసమే 120 కోట్లు ఖర్చు అయినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. మొత్తానికి రుషికొండలో భవన నిర్మాణాల విషయంలో వైసీపీకి ఫ్రీ మైలేజ్ దొరికినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జగన్ నిర్మించుకున్న రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా హైలైట్ అవుతుంది. అప్పుల పాలైన ఓ రాష్ట్రంలో నాయకుడు తన కోసం నిర్మించిన ఇంటిని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది. సద్దాం హుస్సేన్ విలాసాలను గుర్తు తెచ్చుకుంటోంది. ఆ ప్యాలెస్లో ఒక్కొక్క దానికి పెట్టిన ఖర్చు చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి ప్రజాధనాన్ని ఇలా వృధా చేయడాన్ని ఘోరమైన నేరంగా అభివర్ణించారు. పాలనను విశాఖ నుంచి చేయడానికి జగన్ రెడ్డి ఎంచుకున్న మార్గం రుషికొండ ప్యాలెస్. బీచ్ వ్యూలో ఉండి వర్క్ ఫ్రం హోమ్ చేసి అప్పుడప్పుడు బటన్లు నొక్కి ప్రజల డబ్బునే కొంత వారి ఖాతాల్లో వేసి తాను జల్సా చేయాలనుకున్నారు. అత్యంత దారుణంగా 100 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించుకున్నారు. బాత్రూమ్ కమడ్ కోసం 15 లక్షలు ఖర్చు పెట్టారంటే మామూలు విషయం కాదు. అందుకే జగన్ నిర్మించుకున్న ప్యాలెస్ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా హైలైట్ అవుతుంది. బాధ్యత లేని పాలకుల చేతిలో అధికారం ఉంటే ఎలా చేస్తారో అన్నదానికి జగన్ పెద్ద ఉదాహరణ అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అది ప్రభుత్వ భవనం అని చెప్పడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. అంతకుముందు అక్కడ ఉన్న రిసార్ట్లు ప్రభుత్వ భవనాలే. వాటి ద్వారా ఏటా 25 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఈ భవనాలతో ఏమొస్తుంది? చేసింది తప్పు. సమర్థించుకోవడానికి వైసీపీ చేస్తున్న తప్పిదాలు అన్నీ ఇన్ని కావు. ప్రజలు పన్ను రూపంలో కట్టిన డబ్బుతో చిన్న రోడ్డు వేయడానికి మనసొప్పలేదు. కానీ ఇలాంటి నిర్వాకాలు ఎన్నో చేశారు జగన్ అంటూ కొందరు తిట్టిపోస్తున్నారు. ఇక 26 లక్షల విలువ చేసే బాత్ టబ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశాడు
అని టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా వెతికే కొద్దీ ఇటువంటి ప్రజల సొమ్ముతో వృధా చేసిన ఘోరాలు, దారుణాలు ఇంకా ఎన్ని ఘోరాలు బయటపడతాయో అని సామాన్య జనం చర్చించుకుంటున్నారు. పచ్చదనంతో కళకళలాడే రిషికొండను బోడికొండగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. మాయాబజార్ సినిమాలోని మైసభను తలపించేలా పెద్ద పెద్ద గదులు, హాల్స్, ఫర్నిచర్తో నింపేశారు. అనుమతులు లేకపోయినా జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలని తొలుత ప్రచారం చేసి తర్వాత పరిపాలనా భవనాలని రేటు మార్చేశారు. తీరా ఇప్పుడు అధికారం మారిపోవడంతో ఆ భవనాల గుట్టు బయటపడింది. 7 బ్లాకులుగా భవనాలు నిర్మించగా కళింగ బ్లాక్లోనే సీఎం క్యాంప్ ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 52 మంది కూర్చునే కంట్రోల్ రూమ్, 175 మంది కూర్చునే సభామందిరం నిర్మించారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్తో కోట్లు కుమ్మరించి నిర్మించారు. రిషికొండపై పర్యాటక రిసార్ట్ నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. నిక్షేపంగా ఉన్న హరిత హిల్ రిసార్ట్ భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు. కొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడుగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రిషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావిడి చేసి ఎంతమంది అడ్డు చెప్పినా పెడచెవిన పెట్టి వాయువేగంతో నిర్మాణం పూర్తి చేసింది. 3.5 ఏళ్లుగా సామాన్య ప్రజలకు తెలియకుండా దాచి ఉంచిన విలాస భవనాలకు సంబంధించిన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మొత్తం 61 ఎకరాల రిషికొండ విస్తీర్ణంలో 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా ఈ భవనాలను నిర్మించారు. ఈ నిర్మాణాల్లో కోట్లు విలువ చేసే గ్రానైట్, మార్బుల్, ఫర్నిచర్ తదితర వస్తువులు, పరికరాలను వినియోగించారు. ఈ మేరకు 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా నిర్మాణం జరగగా 7 బ్లాకులకు వేంగి ఏ, వేంగి బి, కళింగ, గజపతి, విజయనగరం, ఏబీసీ బ్లాకులుగా పేర్లు పెట్టారు. ఈ భవనాల నిర్మాణం కోసం 500 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కళింగ బ్లాక్లో 400 మంది కూర్చునేలా అత్యాధునిక సౌకర్యాలతో మీటింగ్ రూమ్, 100 మందికి సరిపడేలా మరో 4 మీటింగ్ హాల్స్ ఉన్నాయి. చూడగానే కళ్ళు మిరిమిట్లు కొలిపే విధంగా ఉన్న ఖరీదైన ఫర్నిచర్ ఉంది. ఖరీదైన షాండియర్లు, 500 చదరపు అడుగుల వైశాల్యంతో బాత్రూంలోని ఒక కమోడ్ ధర 12 లక్షల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇక విదేశాల నుంచి ప్రత్యేకమైన బెడ్స్, బాత్రూంలలో గోల్డ్ కలర్ షవర్లు, కుళాయిలు, టీవీలు, వినూత్నమైన డిజైన్లతో సీలింగ్ ఫ్యాన్లు, హాల్లో బిగ్ స్క్రీన్లు, ఖరీదైన కుర్చీలు, డిజైన్డ్ గ్యాస్ డోర్లు, ఆటోమేటిక్ కట్టెలతో విలాసవంతమైన పడక గదులు ఉన్నాయి. భవనాల మధ్య కళ్ళు తిప్పుకోలేని ల్యాండ్స్కేపింగ్ కూడా నిర్మించారు. 141,000కు పైగా చదరపు అడుగుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలు, వాటిలో లక్షల ఖరీదైన ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్ వస్తువుల ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. రాజభవనాలను తలపించే ఈ నిర్మాణాలను చూసిన వారు ఒకంత విస్తుపోతున్నారు. టూరిజం భవనాలే అయితే మరీ ఇంత లగ్జరీగా రహస్యంగా నిర్మిస్తారా అని చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్ విశాఖకు వెళ్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన కోసమే ఆ భవనాలు అత్యంత రహస్యంగా నిర్మించారని తెలుస్తోంది. రిషికొండ భవనాలు వైఎస్ జగన్ తన కోసం కట్టుకున్నవి కావన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. ముందు నుండి ఈ భవనాలను టూరిజం కోసమే నిర్మిస్తున్నామని చెబుతూ వచ్చామని, ఏనాడు సీఎం క్యాంపు కార్యాలయం కోసమని తాను చెప్పలేదన్నారు. విశాఖకు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ వంటి ప్రముఖులు వచ్చినప్పుడు బస చేసేలా అన్ని సౌకర్యాలతో అందంగా రిషికొండపై భవనాలు నిర్మించినట్లు మాజీ మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఈ భవనాల్లో అడుగు పెడితే మాసిపోతాయేమో అనేలా ఖరీదైన ఇటాలియన్ మార్బుల్స్ ఏర్పాటు చేశారు. ఇక పైకి చూస్తూ కళ్ళు చెదిరేలా ఖరీదైన లైటింగ్ ఏర్పాటు చేశారు. కేవలం వరండాల్లో అమర్చిన షాండియర్ ఖరీదే 2 లక్షలట. అలాంటివి పదుల సంఖ్యలో ఈ భవనాల్లో ఉన్నాయి. ఇంటీరియర్ డెకరేషన్ కోసం వినియోగించిన వస్తువులు, ఫర్నిచర్ ఖరీదు 33 కోట్లట. రోడ్లు, డ్రైన్లు, పార్కుల అభివృద్ధికి 50 కోట్లు ఖర్చు చేశారట. మొత్తంగా రిషికొండపై భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం 452 కోట్లు. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 407 కోట్లు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మరో 100-200 కోట్లు తమ విలాసాల కోసం వైఎస్ జగన్ తగలెట్టేవారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. అయితే ఇంత విలాసవంతంగా నిర్మించిన భవనాలను ఇప్పుడు కూటమి సర్కారు ఏం చేస్తుందనేదే ఆసక్తికరంగా మారింది.